to my Nano Cherry channel. హాయ్ అండి. ఈరోజు మన కథ తెలివైన చీమ. మన ఈ తెలివైన చీమ మిగతా మూడింటిని ఎలా తెలివి తక్కువగా చేసిందో చూద్దామా? ఇలాంటి మరికొన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ Like, share, and subscribe. అనగనగా ఒక అడవిలో ఒక చీమ వాళ్ళ ఫ్యామిలీతో ఉండేది. ఒకరోజు ఆ ఫ్యామిలీలో ఉండే చిన్న చీమ సరదాగా అలా వాకింగ్కి వచ్చింది. కొంతసేపటికి ఆ చీమ చాలా వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. కొంతసేపటికి దానికి ఒక ఎలుక ఎదురొచ్చింది. చీమా చీమా, ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని అడిగింది ఎలుక. అప్పుడు చీమ, అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దదిగా ఉంది, అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అని అంది. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను కూడా నీతో పాటే పరిగెడతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అలా పరిగెడుతూ ఉండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అని అంది చీమ. అది విని భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగుపెట్టింది. అలా పరిగెడుతూ ఉండగా కొంత దూరంలో వాటికి నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తడం మొదలుపెట్టింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో ఇంకా నా వల్ల కాదు అంది. ఇంతకు ఆ జంతువు ఏంటి అని అడిగింది నక్క. అదా, ఒక పెద్ద గండు చీమ నా వైపే వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ. నక్క, కుందేలు, ఎలుకకు కోపం వచ్చి, గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని కల్లెర్ర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను కానీ మిమ్మల్ని తింటుందని అన్నానా అని అంది చీమ. నిజమే కదా అని అనుకున్నాయి ఎలుక, కుందేలు, నక్క. కథ అయిపోయింది. ఆగండి, నీతి చెప్తాను. ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం భయపడడం తెలివి తక్కువతనం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.